వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా అందరికీ తెలుసు. అయితే ఇక నుంచి టీఆర్ఎస్ అంటే మనం తెలంగాణ రాష్ట్ర సేనగా పరిగణించాలి. ఎందుకంటే టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం 10 ఏళ్ళు పాలించడం కూడా జరిగింది. దాని తర్వాత కె చంద్రశేఖరరావు ఈ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు. తెలంగాణ అనేది అక్కడ ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ని బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా ఎప్పుడైతే మార్చారో సెంటిమెంట్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలేదేమో అని మనకు అనిపిస్తుంది. ఆ వర్కౌట్ కానటువంటి ఆ టీఆర్ఎస్నే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేనగా కల్వకుంట్ల కవిత క్యాష్ చేసుకున్నారా అంటే ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. రానున్న ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏదైతే ఉందో దీనికి ఇది ఒక అడ్వాంటేజ్గా మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్థానికత ఏదైతే ఉందో, ఎందుకంటే రాష్ట్ర పార్టీస్ అన్నీ కూడా విజయం సాధించారంటే స్థానికత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ స్థాపకురాలు కవితకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మొదటి నుంచి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీతో ఒక రాజకీయ పార్టీగా కాదు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ముందుకు సాగుతూ వచ్చింది. సో ముఖ్యంగా తీసుకుంటే బతుకమ్మ పండుగ, మరి బతుకమ్మ పండుగను తెలంగాణలో నిర్వహించడంలో కీలకంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తన సోదరుడితో విభేదించడం కావచ్చు, తన తండ్రితో విభేదించడం కావచ్చు, మొత్తానికి విభేదాల కారణంగా బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత ఏదైతే తమ పార్టీ పాత పార్టీ ఉందో టీఆర్ఎస్, ఆ పార్టీ పేరు వచ్చేలా తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీని పెట్టడం అనేది నిజంగా అసలు ఆ పేరు అనౌన్స్ చేయగానే ప్రజల్లో ఎంత అంటే సెంటిమెంట్ ఏ విధంగా వర్కౌట్ అయిందో మనమైతే చూడొచ్చు. దీనివల్ల రానున్న ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఎలా టీఆర్ఎస్ ఉండబోతుంది అనేది చూసినప్పుడు ఇక్కడ సెంటిమెంట్గా టీఆర్ఎస్ కవితకి వర్కౌట్ అయితే ఈ టీఆర్ఎస్ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఇటు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే బ్రాండ్ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ ఏర్పడుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే ఓటు బ్యాంక్ విషయం తీసుకున్నా కూడా ఓటు బ్యాంక్ కూడా డివైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది రానున్న ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ అంటే విడివిడిగా పోటీ చేస్తే మాత్రం వారికి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ల మధ్య పోరు అనేది కాంగ్రెస్ పార్టీకి అలాగే బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం రానున్న ఎన్నికల్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్లో ఉండేటువంటి అసంతృప్తి వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో చేరేటువంటి అవకాశం మళ్ళీ కనిపించేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పాత బ్రాండ్ అయితే మనం అనుకున్నట్టు ఖచ్చితంగా టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయితే, సింపతి విషయం తీసుకున్నా కూడా ఇది టీఆర్ఎస్కి అలాగే ఒక మహిళా నేతగా కల్వకుంట్ల కవితకు ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రాంతీయ ఫోకస్ తీసుకున్నా కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఇది కూడా స్థానిక భావోద్వేగాన్ని టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ క్యాష్ చేసుకునేటువంటి అవకాశం రానున్న ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మొత్తానికి బ్రాండ్ వార్లో టీఆర్ఎస్ అనేటువంటి బ్రాండ్తో ముందుకెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకు ఇదంతా కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఓవైపు ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు బాగానే కనిపిస్తోంది. మరి ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏదైతే ఉందో ఇది రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది? బీఆర్ఎస్కు లాభమా నష్టమా, ఇతర పార్టీలకు ఉపయోగపడుతుందా? ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.